ఏం చేస్తున్నావు? ఇంకో అంట్లు ఉన్నాయి కదా, ఇంకా అన్ని తోమేస్తున్నాను. పొయ్యిలో అన్ని తుడుచుకొని వచ్చాను. ఈ అంట్లు తోమేసి కొంచెం టీ పెట్టుకొని తాగి ఇంకా వంట పని చేయాలి. ఇల్లది కొంచెం ఊడ్చి రావాలి, శుభ్రం చేయాలి. ఇలా ఇస్తే ఈ ఆడవాళ్ళకి ఈ పనులే కదా, ఇల్లు తుడుచుకోవటం, అంట్లు తోముకోవటం, వంట చేయటం, ఇలాంటి పనులన్నీ ఉంటాయి. రాత్రే నేను కొన్ని అంట్లు తోమేసుకున్నానండి వంట అయిన తర్వాత. ఇంకేంటంటే కొంచెం మళ్ళీ భోజనం చేసిన అంట్లు ఉంటాయి కదా, ఇవి తోమేస్తాను. నాకు ఎప్పటికప్పుడు తొందర చేసేసుకుంటేనే ఇష్టం, వంటలన్నీ ఎక్కువ పెట్టుకుంటే కావాలేనని. రాత్రి ఫస్ట్ పడుకుందండి మా మనవరాలు. 10ంటికి అట్లా పడుకొని ఇంకా 1 గంటకు లేచి పొద్దున్న 4 గంటల దాకా ఆడుకుంటానే ఉంది. 4 గంటలకు పడుకుని నిద్ర లేదు. ఇప్పుడే మా అమ్మ కాసేపు పడుకుంది. నిద్ర లేదు. లేచి మరి పని చేసుకోవాలి కదండి. లేచి పని అంతా చేస్తున్నాను. అందులో ఆదివారం అంటే కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది. అంట్లు తోముకోవటం, వంట చేసుకోవటం, ఎక్స్ట్రా వంట అది ఉంటుంది కదా, చేపలను మరి చికెన్ తెచ్చేసి ఆల్రెడీ చెప్పలేదు, చెప్పడం మర్చిపోయా. చికెన్ మొన్నగా చేపలు చేసామని చికెన్ తెచ్చా. అవునులే, చికెన్ వండుతాను. అందులో నిన్న సాంబార్ ఉందిగా, నిన్న సాంబార్ చేసావు కదా, సాంబార్ ఉంది. రేపులాగా ఏదో చెయ్యి. సాంబార్ అండి మనం కదిపించుకుంటే కాసేస్తాం కదా, కాసేసినప్పుడు కొంచెం పక్కకు తీసేసుకుంటే అది పాడవదు అనమాట. పక్కకు పెట్టేసుకుంటే తర్వాత మనకు కావాల్సింది మనం వాడుకుంటే ఉంటుంది. ఎక్కువ రోజంతా ఉంటుంది. టీ అని పెడతావా? టీ పెడతా. రాత్రి నిద్రలో తలనొప్పి నాకు. అదే అంటూ తోమేసి టీ పెడతా. సరే సరే, కొంచెం స్ట్రాంగ్ టీ పెట్టు. ఇదిగోండి, రాత్రి అంతా నిద్ర లేదు. మా బుడ్డోడు అయితే 4ంటికి పడుకున్నాడు, 11ంటికి లేచి. 11 అయితే కాసేపు పడుకొని మళ్ళీ 1 గంట లేచాడు. మాకు సరిగ్గా నిద్ర లేదు. ఇవాళ ఆదివారం గంట సరిపోయింది. అదే డ్యూటీ టైం అయితే బాగా నీరసంగా తలనొప్పి, కాళ్ళు చేతులు నొప్పులుగా ఉంటాయి నిద్ర లేకపోతే. నాకు ఆ టైంలో ఆడుకోవటం అలవాటు పడ్డాడు బాగా. నైట్ చిన్నపిల్లాడుగా బుడ్డోడు ఏం తెలుసు. సరే, ఏం కదా టీ పెట్టుకుంటా, అక్కడ కూర్చుంటాను. ఇదిగోండి అంట్లు తోమేసేసి ఇక టీ పెట్టుకొని వచ్చాను. ఈ టీ తాగేసేసి ఇల్లు ఊడ్చేసుకొని స్నానం చేసేసి నేను వంట పని చేసుకుంటాను. ఇంకా వంట పని ఎంత అయిపోద్దండి. మళ్ళీ లేసిద్ది మా మనవరాలకి నీళ్లు కాసి నీళ్లు పోయటం, ఏంది పనులు అనమాట. ఇప్పుడు ఎడతెరుపు లేని వానలు అంటారు కదండి, అలా ఎడతెరుపు లేని పనులు ఉంటాయి ఆడవాళ్ళకి. కాసేపు ఖాళీ ఉండదు ఆదివారం. ఈయన ఇంట్లో ఉంటాడు, ఏదో చేయాలి, చేస్తాను. ఈ కూలర్ కూడా బాగు చేయాలి, ఇవాళ శుభ్రం తుడిచి. అది శీతాకాలమే కదా, అది ఏం చేస్తామంటే తుడిచేసేసి ఒక క్లాత్ కట్టేసేసి ఆ గదిలో పెట్టేసాం అనుకో, మళ్ళీ ఎండాకాలం వచ్చినప్పుడు బయట పెట్టుకోవచ్చు. అదే శుభ్రం తుడిచి దుమ్ము పట్టేసి పాడైపోద్ది. ఎలా చలి స్టార్ట్ అయింది, ఒక 2-3 నెలలు 3 నెలలు, జనవరి ఫిబ్రవరి వరకు పెద్ద అవసరం ఉండదు. చలికాలం ఉన్నది బాగుంటదండి, చల్లగా చక్కగా. ఏంటంటే వచ్చే పండుగలు అన్ని సరదాగా బాగుంటది. ఎండాకాలం వచ్చేస్తే భయం వేసింది, ఉండలేము. ఇక్కడ వెంటిలేషన్ తక్కువ, మా ఇంట్లో చాలా ఇదిగా ఉంటుంది. గాలి వెళ్తురు అన్ని తక్కువ, అదేంటి బాగా ఆవిరి ఎక్కువ వచ్చేస్తుంది ఎండకి. మాకు ఈ శీతాకాలము వర్షాకాలమే బాగుంటది. వాళ్ళైతే కూలరు శుభ్రం చేసేయాలండి. ఇదిగోండి, ఈరోజు నేను కూడా డ్యూటీకి ఆదివారం కూడా నేను డ్యూటీ చేస్తాను. ఎందుకంటే ఇంక రోజు అడావుడు ఎందుకులే అని నేను ఇంట్లోనే ఉండిపోయానండి. ఈరోజు అయితే కూలర్ కూడా చక్కగా నీట్గా తీసి దాన్ని ఒక పక్కన పెట్టేస్తాం. అది తీసి శుభ్రంగా నీట్గా కడిగేసి ఆ దుమ్ము అంతా పడి ఉంది నీట్గా చేసి ఆ పక్కన పెట్టేద్దాం. ఇంకేముంది, ఇక ఒక 3 నెలలు 4 నెలలు అవసరం ఉండదు అంత మనకు. పక్కన పెట్టేసి శుభ్రం చేద్దాం. అది ఇదిగోండి, ఈ కూలరేనండి, బజాజ్ కూలర్. మన ఎండలకు కొన్నాను. అయితే ఇప్పుడు అవసరం ఉండదు కదా, దీన్ని చక్కగా నీట్గా క్లీన్ చేసి ఒక పక్కన పెట్టేస్తాం. నువ్వు చేయాల్సిన పనులను చేస్తే ఆ పని చేద్దాం ఈరోజు. చేసేస్తాను, అయిపోయింది. ఇదిగోండి, రోజు ఇవన్నీ తుడిచేసేసి
ఇల్లు ఊడ్చుకొని తడిగుడ్డ వేసుకుంటాను. అయితే ఇవన్నీ చేసేస్తానండి. రాత్రి తడిగుడ్డ వేసేస్తాను, మీకు చూపించలేదు ఎందుకంటే ఆదివారం నాకు పని అవ్వదు అని శనివారం నైటే తడిగుడ్డ వేసేస్తాను, ఇల్లు తుడిచేసుకుంటాను. అయితేనండి ఇవన్నీ తుడిచేసుకుని ఇల్లు ఊడ్చుకొస్తాను. ఇవన్నీ ఏంటంటే దుమ్ములే పడతాయని తుడిచేస్తాను. రోజు తుడిస్తే ఏం ఉండదులేండి, రోజు తుడుస్తాం కదా. ఏంటంటే అలవాటు తుడుచుకోవాలి, ఇలా తొడవాలని. లేకపోతే రోజు తుడిస్తే అసలు దుమ్మే ఉండదు. తుడిచి పెడతానండి. ఇప్పుడు ఇవన్నీ తీసి ఇక్కడ ఉంటాయి, కింద పెట్టిద్ది అన్ని. నేను బుడ్డోళ్ళు ఎగల ఏడ్చిద్ది, బొమ్మలన్నీ ఇవ్వండి అని ఏడుస్తుంది. ఇవ్వకపోతే గేమ్లు అవి అని ఏడ్చిద్ది. అది వెళ్ళినప్పుడల్లా తాతో నేను ఎవరో అక్కడికి వెళ్తే బొమ్మలు తెస్తాం, అట్లా అట్లా అని ఇన్ని బట్టలు బొమ్మలు అయినాయి. అవన్నీ వేసేసి ఇంక చిన్నపిల్లలు కదండి అలాగే ఉంటారు కదా, ఆడుకుంటేనే మనకి మంచిది. అట్లా వేసేసి అన్ని చక్కగా ఆడుకుంటా ఉంటది. చూడండి లేచిద్ది అమ్మమ్మ మామ అనుకుంటూ వచ్చింది. మామ తాత అమ్ము అమ్మ అమ్మ అంటది వాళ్ళ అమ్మని. ఆల్అవుట్ తెస్తాను, గుర్చేయి. గుడ్ నైట్. రాత్రి అంతా దోమలు కుట్టినాయి. ఆల్అవుట్ లైజాలు కొన్ని తేవాల్సినవి ఉన్నాయి, తెచ్చుకుంటే అది పని అయిన తర్వాత చెప్తే వెళ్ళి తీసుకొస్తాను. రాత్రి అంతా అసలు అది కూడా కావాలన్నావుగా. రాత్రి అంతా అసలు నిద్ర లేదు, దోమలు కుట్టినాయి. గుడ్ నైట్ లేకపోయేసరికి అదే మర్చిపోయాలి. చూడు ఇదిగోండి సోపాను కదా, బిస్కెట్లు అవి తినిద్ది. ఆ బుడ్డోడు బిస్కెట్ ప్యాకెట్లు అవి పడేస్తాడు. అవన్నీ పడేసి బిస్కెట్ ప్యాకెట్లు ఆ బొమ్మలు గిమ్మలు అన్ని పడేసి, అందుకని ఇది కూడా లాగేసి. ఈయన ఉన్నాడుగా, ఈయన ఇంట్లో ఉన్నప్పుడే నేను ఇలాంటివన్నీ ఇది చాలా బరువు, నేను లాగలేను, ఆయన ఉన్నప్పుడే లాగాలి. ఇదిగోండి పొయ్యి అంతా నీట్ గా సర్దేసి తుడిచేసాను. ఇంకా అంట్లో దోమేస్తాయి కదా, ఇల్లే ఊడ్చుకొని అన్ని శుభ్రం చేసేసాను, చెత్త అంతా బయట పడేసేసి. అదిగోండి ఇంకా ఇప్పుడు ఏం చేస్తానంటే నేను స్నానానికి వెళ్ళిపోయి స్నానం చేసి వచ్చి వంట పని మొదలు పెడతాను. ఈ పళ్ళన్నీ చేసుకునేటప్పుడు ఇట్లా ఉండి లేకుండా చేసేసుకుంటానండి. ఇంక ఎక్కడ అలా నీట్గా సర్దేసుకుంటాను. నెక్స్ట్ వంట. ఇప్పుడు వంట నేను వంట చేసేస్తా, రెడీ అయిపోయి వంట చేస్తా. తీసుకొచ్చా అదే చూడు, ఇడ్లీ అనో అమ్మాయికి ఏమో పూరీ తెచ్చా. రోజు ఇంట్లో చేస్తానండి, వాళ్ళ పని అవ్వలేదు. ఇంకా అందుకోసం అయినా నిన్న పప్పు నానేద్దాం అని మర్చిపోయాను. ఇంకో దేనికైనా వేద్దామని అనుకున్నా అట్లు, కానీ ఆ నానపెట్టడం మర్చిపోయా. ఇదిగా బయట తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చారు. ఇడ్లీ తెచ్చారంట, తినేసేస్తానండి. తిని చెప్పి ఎలా ఉంది అక్కడ? ఇక్కడ పెద్ద హోటలే, బాగుంటుంది. కూర్చొని తిను, నిలబట్ట ఎందుకు. ఇదిగోండి అక్కడ టిఫిన్ బాగుంటది. ఇక్కడ మా సెంటర్లోనేనండి, ఎప్పుడు అక్కడే తీసుకొస్తారు. మా వాళ్ళు పాపకేం పూరి అట్లాగా, పూరి కూడా చాలా బాగుంటదండి పూరి. ఇంకా మేము అక్కడే చేస్తాం, ఎప్పుడైనా చేయనప్పుడు. ఎక్కువ ఇంట్లోనే చేసేస్తానండి, ఎందుకంటే మా మామగారికి కూడా ఇడ్లీ పెట్టారు కదా, అందుకని నేను ఇంట్లోనే చేసేస్తాను. వాళ్ళు ఎలా ఉంది టిఫిన్? బాగుందా? టిఫిన్ సూపర్గా ఉంటుంది అక్కడ, జనాలు బాగా వస్తారు. అయ్యప్పలు భావనీలు కూడా అక్కడే తింటారు వచ్చి, శుభ్రంగా ఉంటుందండి. ఇదిగోండి ఇప్పుడు దీంతో పని లేదు కదా, శుభ్రం తూడ్చేసి నీట్గానే ఉందిలేండి. అంటే ఊరికే పైన దుమ్ము పడింది, తూడ్చేసి అటు పక్కన పెట్టేసాను నీట్గా. మొన్నే తెచ్చారు కదా కొత్తది, నీట్గానే ఉంది. ఎప్పటికప్పుడు నేను కూడా పైన దులిపేస్తూ ఉంటాను, అయినా నీట్గా తుడిచేసి పెట్టేస్తాను ఆ గదిలో. ఇక్కడ అడ్డంగా ఎందుకులే అంటున్నారు.
ఆ రూమ్లో ఆ బెడ్రూమ్లో ఏసీ ఉందండి. ఇంకా ఆ గదిలోనే ఉంటాం మేము. అయినా ఈ శీతాకాలం వేసుకోము. బెడ్రూమ్లో కూడా మనం ఇది పెట్టుకొని శుభ్రంగా పెట్టుకొని ఎప్పుడైనా అవసరం అయితే కవర్ కట్టేద్దాం. అవసరమైన కూడా వాడుకోవచ్చు. అవును, ఒకసారి వస్తువు ఎందుకు పాడు చేసుకోవటం, ఇప్పుడు అది దుమ్ము పట్టేసేసి లోన్ అంత పాడేయకన్నా మనం కవర్ వేసి పెట్టేసాం అనుకో, అది కొత్తది లాగానే ఉంటుంది ఓపెన్ చేసినప్పుడు. అవసరమైనప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. అవును. బొడ్డోళ్ళు వేసాడుగా లేచింది, ఆడుతుంది. పెట్టి కవర్ చేస్తాను సాయంత్రం. కూలర్కి కవర్లు ఉంటాయి అడుగు, అయితే అవి తెచ్చేసి తొడిగేస్తే అట్లాంటి కవర్లు గలీబులు ఇవన్నీ కొన్ని కొన్ని కుట్టడం నాకు వచ్చండి. కాకపోతే మిషన్ లేదు, లేకపోతే నేనే కుడతాను కర్టన్స్ కానీ అలాంటివన్నీ. అయితే నాకు మిషన్ లేదు, ఉండేది ఇదివరకు మా అక్కకి ఇచ్చాను, నాకు మిషన్ లేదు. అది మళ్ళీ తీసుకోవాలి. ఏదన్నా కుట్టాలన్నా, ఏదన్నా మా పాప డ్రెస్సులు సరి చేయాలన్నా, ఏదన్నా కావాలంటే నాకు ఇప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. బయట ఇవ్వాలంటే అది టైం పట్టేస్తుంది వాళ్ళు ఇచ్చేసరికి. అందుకే నేను మిషన్ ఒకటి తీసుకోవాలి. అప్పుడు ఇవన్నీ నేను ఎలా కుట్టడం. ఇది మనం కవర్ కప్పేసి ప్రస్తుతానికి ఏదన్నా కవర్ కప్పేసి పెట్టేద్దాం. ఒక చీర కాటన్ చీర ఇస్తాను, నువ్వు తెచ్చేది అది చుట్టేసి కట్టేసి. సరే. రాత్రి అంతా నిద్ర లేదండి, అది వస్తున్నాడు. అరే 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 ఇప్పుడే లేచాడు మా బొడ్డోడు. అంతే దా రా, ఎత్తుకుంటారా. అక్కడి నుంచి చూస్తుంది తాత, నువ్వు రావట్లేదు నా గదిలోకి. తాత తాత అని చూస్తుంది. రాత్రి అంతా 4ంటికి పడుకుందండి, ఇప్పుడు లేచి. ఇదిగోండి, ఇంట్లో పని అంతా అయ్యేసరికి టైం అయింది. ఇంక ఇంట్లో పని అంతా చేసేసుకున్నాను. అయితే ఇప్పుడు ఈయన చికెన్ తెచ్చారు కదా, చికెన్ కూర వండుతాను. చికెన్ కూర వండేసి అన్నం పెట్టేస్తాను పొయ్యి మీద. ఈ వంట పని చేయాలండి, వంట పని ఉంది, చేసేస్తాను. ఇదిగోండి చికెన్ ఏంటంటే 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, 2 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు, అల్లం వెల్లుల్లిపాయ కాదు పేస్ట్, కొత్తిమీర చికెన్. ఇదిగోండి చికెన్ ఇందులో వేస్తాను. చికెన్ తెచ్చానండి. చికెన్ క్లీన్ చేస్తున్నావా? ఇదిగోండి చికెన్ కడిగేస్తాను. ఏంటి ఉల్లిపాయ కట్ చేస్తున్నావా? అయిపోయిందా? చేస్తాను. మిషన్లో పెట్టి ఉల్లిపాయ అండి, ఈసారి నేను వేరేగా చేస్తున్నాను కూర. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు పేస్ట్ పట్టేస్తాను. పేస్ట్ కూడా పేస్ట్, పచ్చిమిరపకాయలు కూడా వేసా దాంట్లో వేసి, పచ్చిమిరపకాయలు కూడా అందులో వేసి మిక్సీ పట్టేస్తావు. ఇదిగోండి చికెన్ ఇందులో వేసేసుకొని, మనం ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ అది పట్టేసాను కదా, అది కూడా ఇందులో వేసేస్తాను. ఇదో రకం అనమాట, ఇదొక రకం, ఇదో టైప్ ఆఫ్ కుకింగ్. ఎందుకంటే సాంబార్ ఉందిగా, దగ్గరగా వండేసుకుంటే కొంచెం చేసుకుంటే బాగుంటుందని తింటాకి. అవును. ఏంటి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవ్వండి 2 స్పూన్లు పడుతుంది. ఇదిగోండి 2 స్పూన్లు. ఇదిగోండి పసుపు. ఇది కూర చెక్క తొందరగా అవుతుందండి మనకి. ఇదిగోండి సింపుల్ గా అయిపోతుంది. ఇదిగోండి కారం వేసాను. అయితే ఇది ఒక 2 స్పూన్లు కారం వేసా కదా, కలర్ కోసం ఇది కొంచెం వేసుకోవాలి. కళ్ళెప్పు కలిపేసుకోవాలా? మొత్తం కలిపేసేసుకొని చక్కగా ఇలా కలిపేస్తేనండి మనకి పెద్ద పని ఉండదు, ఇది ఈజీ తొందరగా అయిపోతుంది.
ఇదిగోండి ఈ గ్లాస్ అంత నూనె పోసుకోవాలి. అయితే నాకు తెలుసు కాబట్టి నేను మామూలుగా పోసేస్తాను. ఇదిగోండి నాకు తెలుసు కాబట్టి నేను మామూలుగా పోసేస్తాను. సరిపోతుంది. కొంచెం పడుద్దాం. సరిపోద్దా? అలా కలుపుకోవాలి నూనెతో. ఇలా కలిపేసేసి ఈ పొయ్యి మీద పెట్టేయటమే. అసలు పెట్టేసి మనం కొంచెం సేపు అయిన తర్వాత చూడాలి. బాగా మగ్గింది అనుకో, అప్పుడు గరం మసాలా, కొత్తిమీర అవన్నీ వేసుకోవాలి. ఇంతే, ఇలా పెట్టేసాం కండి. పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసా కదా, ఈ పొయ్యి మీద పెట్టేస్తాను. ఇవ్వండి, పెద్ద హైలో మంట పెట్టవసరం లేదు. మీడియం మామూలుగా అలా పెట్టేసేస్తే మనం ఒక 5-6 నిమిషాలు అయిన తర్వాత చూస్తే చక్కగా మగ్గిద్ది. అప్పుడు మళ్ళీ మిగతా ఏమి వేసుకోవాలో నేను చూపిస్తాను. ఈలోపు బియ్యం కడిగి పెట్టేస్తాను. ఎందుకంటే అన్నం కూడా పెట్టేస్తే పొయ్యి మీద అయిపోతుంది కదా. 2 నిమిషాలు అయిపోతాయి మొత్తం అన్నం కూర కూడా. రాత్రి అవునా? చూసుకోండి, వాళ్ళ చూడు దొరికిద్దిలే. ఏంటది? అన్నం పెట్టేసాను. అన్నం పెట్టేసావా? ఇదిగోండి అన్నం కూడా కడిగి పెట్టేశాను. కూర ఉడుకుతుంది. ఒకసారి మూత చూద్దాం. ఇప్పుడే పెట్టాను, కొంచెం సేపు ఆగి చూపిస్తాను. కూర ఒకసారి తిప్పుతాను. బాగుంది కలర్ కదా. ఎప్పుడు వండేది వేరేలాగా వండుతానండి. ఇదేంటంటే ఇది కలిపి పెట్టేసేస్తే చక్క దగ్గరికి అయిపోయి ఇది ఒక టేస్ట్ అన్నమాట. అందుకని దీన్ని ఇలా చేశాను ఈరోజు. ఇదిగోండి మగ్గిపోయిందా? ఇప్పుడు మగ్గిపోయింది కదండి. కొంచెం వాటర్ పోస్తాను. సరిపోతుంది. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేస్తాను. ఇదిగోండి గరం మసాలా వేస్తాను. మగ్గిపోతుందిగా. ఇదిగోండి గరం మసాలా వేస్తున్నాను. ఒక స్పూన్ గరం మసాలా అండి. ఇదిగోండి కడిగి కట్ చేసి పెట్టుకున్న పక్కన ఇదిగోండి కొత్తిమీర. ఇదిగోండి కూర చికెన్ కర్రీ అయిపోయింది. దగ్గరకు వచ్చేసి ఇట్లా వస్తే ఈ కూర మనం దంచుకొని తింటాం కదా సాంబార్లోకి, బాగుంటుంది. అయితే అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఇదిగోండి వేడి అన్నం, వేడి చికెన్ కర్రీ ఎలా ఉందో చూద్దాం. పెట్టేద్దాం గుడ్డ మసాలా. నేను తర్వాత ఇదిగోండి సాంబారు. ఇందో ముద్ద చికెన్తో చేస్తాను. ఇప్పుడు వేడిగా ఉంది. ఇప్పుడే కచ్చి ఒకసారి. ఇదిగోండి చికెన్ కర్రీ వేడి అన్నం ఇప్పుడే దించాం పొయ్యి నుంచి. చికెన్ కర్రీ కానీ అన్నం కానీ చూద్దాం. కర్రీ మాత్రం సూపర్గా ఉందండి. చక్కగా మెత్తగా ఉడికిపోయింది. చూడండి ఎంత బాగుందో. తింటుంటే నేను జనరల్గా చికెన్ అంత ఇష్టపడను, కానీ ఈరోజు నాకు ఒక ముద్ద ఎక్కువ తింటా, అంత బాగుంది. కొంచెం సాంబారే సాంబారే చాలే. నాకు ఈ విధంగా సాంబార్లో కలుపుకొని చాలా ఇష్టం అండి. ఇంకో బుడ్డోడు వచ్చేసాడు, ఏం చేస్తున్నాం అని.
ఇప్పుడు నేను చికెన్ ముక్క కలుపుకొని తిని చూద్దాం ఎలా ఉందో. కాలుతున్నాయి, వేడిగా ఉన్నాయి. ఏయ్ అంటే రమ్మ దగ్గరికి వెళ్ళి ఇటు వచ్చేసి ఇటు వచ్చేసి ఏంటి రైట్ కూర్చుందా? నిజంగా అండి చాలా బాగుంది. ఈరోజు సాంబార్తో చికెన్ తీసి కలుపుకొని తింటే బ్రహ్మాండంగా ఉంది. ఇదండి ఈ విధంగా మీరు కూడా చేసుకొని తినండి, చాలా బాగుంటుందండి. ఈరోజుకి వీడియో ఇదండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్. బాయ్ చెప్పు క్లారా. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. అన్నం అవన్నీ నీకెందుకు కానీ కాలుతున్నాయి వేడిగా ఉన్నాయి. అదిగో అదిగో అదిగో. బాయ్ అండి చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.